హాయ్ టీమ్. ఈరోజు మనం సేవింగ్ సొల్యూషన్స్లో మనీ బ్యాక్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ మనీ బ్యాక్ ప్లాన్ ఏంటంటే కస్టమర్కి వాళ్ళ అవసరాలకు అనుగున్నట్టుగా, అంటే మనం మొదటి సంవత్సరం నుంచే వాళ్ళకు మనీ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే తక్కువ ప్రీమియంతో వాళ్ళు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాన్ పేరు వచ్చేసి స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్. ఈ ప్లాన్ వచ్చేసి కస్టమర్ ఏజ్ 0 నుంచి 65 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 0-30 ఒక 26 ఏజ్ తీసుకుందాం. అంటే 0 to 65 ఏజ్ గ్రూప్ వాళ్ళు మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రీమియం పేమెంట్ ఆప్షన్లో సింగిల్ పే, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఇలా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ పే అంటే ఒకేసారి బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, అంటే 5 లక్షలు 10 లక్షలు పెట్టేస్తాం, రిటర్న్స్ అనేవి తీసుకుంటాం. లిమిటెడ్ పే అంటే ఒక 12 సంవత్సరాలు పే చేస్తాం. రెగ్యులర్ పే అంటే లైఫ్ లాంగ్ పే చేసేది. మనం ఇందులో మోస్ట్లీ సజెస్ట్ చేసేది కస్టమర్కి లిమిటెడ్ పే. సో అందరూ లిమిటెడ్ పే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 ఇయర్స్. ఇక్కడ పాలసీ టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ హోల్ లైఫ్ కవర్ వరకు మీకు కావాలా లేదంటే ఎలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 100 ఇయర్స్ వరకు కావాలంటే హోల్ లైఫ్ ఎస్ అని పెట్టుకోండి. లేదు మాకు అవసరం లేదు, నెక్స్ట్ 30 ఇయర్స్కే చాలు, నెక్స్ట్ 40 ఇయర్స్కే చాలు, ఇలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మీ ఆప్షన్. లేదంటే కస్టమర్కి ఏది బెనిఫిట్ ఉంటుందో మీరు చూడండి. సో మనమైతే కస్టమర్కి 100 ఇయర్స్ వరకు ఇస్తాం. ఇక్కడ మినిమం ప్రీమియం వచ్చేసి పర్ యానం 25,000 నుంచి ఎంతైనా పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం 1,00,000 రూపాయలతో కొటేషన్ తీద్దాం. అంటే ఇయర్లీ 1,00,000 రూపాయలు ప్రీమియం. ఇలా మనం 12 సంవత్సరాల పాటు పే చేస్తాం. వాళ్ళకు 100 ఇయర్స్ వచ్చేంత వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఏజ్ 26 + 74 కాబట్టి క్యాష్ బోనస్ మనకి ఎన్ని రోజుల్లో మన అకౌంట్లో పడుతుందంటే పాలసీ ఇష్యూ అయినా ఒక 3 డేస్లో పడుతుంది. ఇక్కడ మనం డేట్ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 కాబట్టి ఒక 22 DCB 22 సెకండ్ మంత్ 2025, అంటే ఒక వీక్ అటు డేట్ పెట్టేసరికి ఆ డేట్లో మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది కస్టమర్కి. ఇక్కడ కూడా బేస్ ప్యాకేజ్ మేక్ యువర్ ఓన్ ప్లాను. బేస్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక మనకు వితౌట్ రైడర్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఇయర్లీ 1,00,000 రూపాయల చొప్పున 12 సంవత్సరాలు కడతాం, 12 లక్షల రూపాయలు కస్టమర్ అమౌంట్. ఇప్పుడు కస్టమర్కి మనీ బ్యాక్ ఏ రూపంలో ఇస్తున్నాం? ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. క్యాష్ బోనస్ 4%, క్యాష్ బోనస్ 8% అని. ఇక్కడ మన కస్టమర్కి ఇచ్చేది 8%తో ఇస్తాం రిటర్న్స్. సో 36,800 చొప్పున కస్టమర్కి ఇప్పుడు 26 సంవత్సరాలు ఉన్నాయి కదండి. 26 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం ఎవ్రీ ఇయర్ 36,800 అనేది రిటర్న్ ఇస్తూనే ఉంటాం. ఇలా వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఫైనల్గా గ్యారంటీడ్గా వచ్చేసి వాళ్ళకు మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 15 లక్షల రూపాయలు అయితే గ్యారంటీడ్ అనమాట ఇది. దాంతోపాటుగా మనకు టర్మినల్ బోనస్ అండి. మనకు వచ్చే ఈ 8% కాకుండా అడిషనల్గా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ బెనిఫిట్స్ అయితే 4%తో చూసుకుంటే 40,54,000 నార్మల్గా. లేదు ఒకవేళ 8%తో మనకు జనరేట్ అవుతే కనుక 3,21,00,000 అనేది మనం తీసుకోవచ్చు. ఇది అడిషనల్గా మనకు టర్మినల్ బోనస్ అంటారు. ఈ టర్మినల్ బోనస్ అనేది మనకు ఫైనల్గా అంటే కస్టమర్కి ఎప్పుడైతే 100వ సంవత్సరం ఉంటుందో ఆ టైంలో మొత్తం డబ్బు వచ్చేస్తుంది. సో ఇందులో మనం కట్టే 12 లక్షలకు గాను మన దగ్గర 3,63,00,000 వరకు మనకు అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు టోటల్ బెనిఫిట్ టిల్ మెచ్యూరిటీ ఇంక్లూడింగ్ క్యాష్ బోనస్ వచ్చేసి 3,63,82,200 రూపాయలు 100 సంవత్సరాల వరకు. ఈ 36,800 కలిపి కూడా కౌంట్ అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి డిస్కస్ చేస్తే కనుక మనం 1,00,000 రూపాయలు కట్టిన పర్సన్కి వచ్చేసి 12,90,000 అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం మొదటి సంవత్సరం ప్రీమియం పే చేయాల్సింది జిఎస్టీతో కలిపి 1,04,500, రెండవ సంవత్సరం నుంచి 1,02,250. ఇప్పుడు మనకు కావాలంటే కనుక ఇందులో రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనకు మేక్ యువర్ ఓన్ ప్లాన్లో అవైలబుల్గా ఉంటుంది. సేమ్ ఇందులో మనం టర్మ్ బూస్టరు, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ మాత్రమే తీసుకుంటాం. హాస్పీ కేరు, క్రిటిక్ కేరు కస్టమర్కి ఏం అవసరం లేదు. సో ఈ రైడర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రీమియం కూడా ఇక్కడే కనబడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనం నార్మల్ డెత్ కింద 12,90,000 ఇచ్చాము. ఇప్పుడు ఒకవేళ పర్సన్ కనుక నార్మల్ డెత్ అయ్యారనుకోండి, 12,90,000 + 10 22,90,000 నార్మల్ డెత్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ వచ్చేసి ఇంకొక 12,90,000 అడిషనల్గా ఇస్తాం. అంటే ఒక పర్సన్ యాక్సిడెంట్లో డెత్ అయితే కనుక
మామూలుగా 1290 ప్లస్ 10 22,90,000 ప్లస్ 12,90,000 అంటే దాదాపుగా 33,90,000 వరకు మనం ఇస్తామన్నమాట. ఒకవేళ ఈ పర్సన్కి పర్మనెంట్ డిజేబిలిటీ ఏర్పడినా కూడా 12,90,000. ఈ 3 రైడర్లకు కలిపి కూడా మనకు 7,407 రూపాయల ప్రీమియం అనేది ఉంటుంది. ఇది కస్టమర్కి చూడండి, బేసిక్ సమ్మర్షుడ్ వచ్చేసి కస్టమర్కి 100 సంవత్సరాల వరకు ఇస్తాం. తర్వాత ఈ రైడర్స్ మనం ఏవైతే పెట్టుకున్నామో ఇవి కస్టమర్కి 85 ఏజ్ వచ్చేంత వరకు ఇస్తామన్నమాట. సో ఇది ఒకసారి కొటేషన్ చూడండి మీరు. ఇలా ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనం ఇంక్లూడింగ్ పే చేస్తాం కాబట్టి మొదటి సంవత్సరం 1,12,240 రూపాయలు, రెండో సంవత్సరం నుంచి 1,10,540 రూపాయలు పే చేస్తాం. ఇది క్లియర్గా ఏంటంటే కస్టమర్కు మనీ బ్యాక్, అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండే ప్లాన్ అనమాట. సో ఈ ప్లాన్ గురించి ఇదండి.